బెజవాడ కేంద్రంగా సాగిన మ్యూల్ ఖాతా దందా ఏంటి? ఈ వ్యవహారంలో ఎన్ని కోట్ల లావాదేవీలు జరిగాయి? ఫిలిప్పీన్స్ సైబర్ గ్యాంగ్కు ప్రైవేట్ బ్యాంకు ఖాతాల వివరాల్ని అందించింది ఎవరు? ఆపరేషన్ విజయవాడ వెనుక ఉన్న వారెవరు? గుంటూరు విజయవాడకు చెందిన మొత్తం 10 మంది ఒక గ్యాంగ్గా ఏర్పడి మ్యూల్ ఖాతాలను తెరవడం మొదలుపెట్టారు. మొత్తం 300 ఖాతాలను ప్రైవేటు బ్యాంకుల్లో తెరిచారు. ఖాతాలకు సంబంధించిన మొత్తం వివరాలను ఫిలిప్పీన్స్లో ఉన్న సైబర్ గ్యాంగ్ చేతుల్లో పెట్టారు. ఈ మ్యూల్ ఖాతాలు తెరవడంతో ఉన్న చేతులకు సంకెళ్లు వేసే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు. ఇప్పటికే 5 నిందితులను అరెస్టు చేశారు. మరో 5 కోసం గాలిస్తున్నారు. గుంటూరు జిల్లా చాగళ్లకు చెందిన తొమ్మండ్రు సూర్య శ్రీనివాస మణికంఠ అలియాజ్ సూర్య, విజయవాడ ఇబ్రహీంపట్నానికి చెందిన బత్తుల స్రవంతి, గుంటూరు జిల్లా అత్తులూరి వారి పాలయానికి చెందిన పొంగుల పార్వతీదేవి విజయవాడ డివి మేనర్ రోడ్డులో ఉన్న ఏవియేషన్ శిక్షణ సంస్థలో చేరారు. అక్కడే ఈ 3 మధ్య స్నేహబంధం ఏర్పడింది. వారిలో పార్వతీదేవి, స్రవంతిలకు శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్యోగం వచ్చింది. పార్వతి ఏడాది పాటు అక్కడ పనిచేసింది. తర్వాత తండ్రి చనిపోవడంతో ఉద్యోగాన్ని వదిలేసి స్వస్థలానికి వచ్చింది. స్రవంతి ఫిలిప్పీన్స్కు చెందిన అలెగ్జాండర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని అక్కడే స్థిరపడిపోయింది. మ్యూల్ గ్యాంగుకు సూత్రధారిగా మణికంఠ వ్యవహరించాడు. ఫిలిప్పీన్స్లో ఉన్న స్రవంతి ద్వారానే ఈ నేరగాళ్లతో లింకులు బలపడ్డాయని పోలీసులు అనుమానిస్తున్నారు. వేర్వేరు వ్యక్తుల పేర్ల మీద బ్యాంకు ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లకు ఇచ్చిన కేసులో మణికంఠ ప్రధాన నిందితుడు. అతడు గుంటూరు జిల్లాలో వాసవి డిగ్రీ కళాశాలలో విద్యాభ్యాసం చేశాడు. అదే కళాశాలలో సారంగపల్లె అగ్రహారానికి చెందిన నల్లమేకల వేణుగోపాలి, కనుపర్రు గ్రామానికి చెందిన గుంజి గోపీకృష్ణ, సంతమాగులూరు గ్రామానికి చెందిన బొల్లిశెట్టి వెంకటేశ్వరరావు అక్కడే చదువుకున్నారు. దీనితో ఈ 3 మధ్య స్నేహం ఏర్పడింది. పిడుగురాళ్లకు చెందిన షేక్ మౌలాలి ఐసిఐసిఐ బ్యాంకులో ఖాతాలు తెరిచే విభాగంలో పనిచేసేవాడు. అతడి సహకారంతో మణికంఠ మ్యూల్ ఖాతాలను తెరవడం మొదలుపెట్టాడు. ఖాతా తెరవడానికి అంగీకరించిన వారికి 10,000 రూపాయలు ఇచ్చేవాడు. తర్వాత అందులో జరిగే లావాదేవీలను బట్టి సైబర్ నేరగాళ్ల నుంచి కమిషన్లు తీసుకునేవాడు. గుంటూరులో మ్యూల్ ఖాతాలు తెరవడానికి వచ్చేవారు తగ్గిపోవడంతో అతడి కన్ను విజయవాడపై పడింది. గుంటూరు జిల్లాలోని పెదవడ్లపూడిలో ఒక అపార్ట్మెంటులో ఫ్లాట్ అద్దెకి తీసుకుని మ్యూల్ భాగోతం నడిపించాడు. ఈ క్రమంలోనే 2023లో ఆగ్రా పోలీసులు మణికంఠ, మౌలాలిని అరెస్టు చేశారు. 2024 ఫిబ్రవరిలో బెయిల్పై బయటకొచ్చారు. ఆ తర్వాత నుంచి ఆపరేషన్ విజయవాడ ప్రారంభించారు. విజయవాడ జార్జిపేటకు చెందిన వల్లిమల్లి కృష్ణారెడ్డితో ఖాతాను తెరిపించారు. తర్వాత అతడి భార్య సౌభాగ్యలక్ష్మితో మరో ఖాతా తెరిపించారు. ఈ ఇద్దరు కలిసి మరో 10 మంది మ్యూల్ ఖాతాలు తెరిపించి మణికంఠ చేతుల్లో పెట్టారు. ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రధాన నిందితుడు మణికంఠతో పాటు పార్వతీదేవి, కృష్ణారెడ్డి, సౌభాగ్యలక్ష్మి, బొల్లిశెట్టి వెంకటేశ్వరరావు, మండలినేని శ్రీకాంత్ను అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఈ గ్యాంగ్ మొత్తం 300 మ్యూల్ ఖాతాలు తెరిపించింది. ఈ మొత్తం ఖాతాల వివరాలన్నీ ఫిలిప్పీన్స్లో సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లాయి. అందులో 50 ఖాతాలను వారు ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బుల జమకు ఉపయోగించుకున్న ఢిల్లీలోని సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ గుర్తించింది. వాటి ద్వారా మొత్తం 25 కోట్ల 14 లక్షల లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించింది. ఒక్క పేరుపోగు దేవదాసు ఖాతా నుంచి 2 కోట్ల 52 లక్షల లావాదేవీలు జరిగినట్లు తేల్చారు. మ్యూల్ ఖాతాలకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు ప్రధాన నిందితుడు మణికంఠతో పాటు సౌభాగ్యలక్ష్మిని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఇందులో 119 ఖాతాలు తెరిపించినట్లు మణికంఠ అంగీకరించినట్లు సమాచారం.